మేషరాశి జీవితం ప్రశాంతంగా గడిచే అవకాశం ఈ రోజు ఉంది. వృషభ రాశి వారి ఆదాయానికి లోటు ఉండదు. కర్కాటక రాశి వారి ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. కన్యా రాశి వారి కుటుంబంతో సంతోషం. నమో నారాయణాయ నత భక్తలోకాయ నమో శ్రీనివాసాయ శ్రితవత్సలాయ నమో స్థితికారణాయ నమో దేవదేవాయ దివ్యాయ నమోస్తు. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 15/8/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్ష తదియ శనివారం తదియ రాత్రి 7:31 వరకు. నక్షత్రం పుబ్బా నక్షత్రం ఈరోజు ఉదయం 6:25 వరకు. వర్జం ఈరోజు మధ్యాహ్నం 1:36 నుండి 4:19 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 5:46 నుండి ఉదయం 7:26 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:23. అమృత గడి రాత్రి 12:09 నుండి 1:43 వరకు అమృత గడియలు రాత్రి. రాహుకాలం ఈరోజు ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:10 ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3 గంటల నుండి 4:10 వరకు శుభకాలం. శివయోగం ఉదయం 10:47, తైతుల కరణ ఉదయం 8:01, గరంజి రాత్రి 7:31. తదియా శనివారం అన్ని కార్యాలకి వెంకటేశ్వర ఆరాధన, గోవింద నామస్మరణ, వెంకటేశ్వర దర్శనానికి ఈరోజు చాలా అనుకూలం. 7 శనివార వ్రతానికి కూడా శ్రావణ మాసంలో విశేష సత్ఫలితాలు ఇస్తుంది. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు అన్నింటా అనుకూలం. జీవితం ప్రశాంతంగా గడిచే అవకాశం ఈరోజు ఉంది. వృషభ రాశి వారి ఆదాయానికి లోటు ఉండదు. రాని బాకీలు వసూలు రావడం వల్ల ఆనందంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారి ఆరోగ్య లాభం, నూతనమైన వస్త్ర ప్రాప్తి, దూర ప్రయాణాలు. కర్కాటక రాశి వారి ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. నూతనమైన పరిచయాలు ఉంటాయి, దానివల్ల ఆనందంగా ఉండగలుగుతారు. సింహరాశి వారికి సంఘంలో ఉన్నత స్థితి. గతంలో ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే ఓ కొలిక్కి వచ్చే అవకాశం, సమస్యలు తీరే అవకాశం ఉంది. కన్యారాశి వారి కుటుంబంతో సంతోషం. ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ అప్పులు చేయడం వల్ల మటుకు ఆర్థికంగా ఇరుక్కునే అవకాశం ఉంది. రుణాలు చేయకుండా ఉంటే అన్ని విధాలుగా మీకు అనుకూలం. తులారాశి వారి అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంది. ప్రయాణ లాభాలు కూడా ఉన్నాయి. ధనుసు రాశి అన్నింటా విజయం. వ్యాపార మూలక లావాదేవీలు జరుగుతాయి. దానివల్ల అధికంగా లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. మకర రాశి వారికి పరాక్రమంతో, దైవబలంతో, ధైర్యంతో ముందుకు పోగలుగుతారు. అనుకూల వివాహాలు, శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం. కుంభరాశి వారికి మీ సొంత ఆలోచనలు అమలు చేస్తారు. స్థిరాస్తులు అభివృద్ధి చేసే అవకాశం. వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకూలం. అలాగే కుంభరాశి వారికి సొంత ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ ఆటంకాలు ఛేదించుకుని ముందుకు వెళ్లే అవకాశం. దైవ ఆరాధన, దేవాలయ దర్శనాలు చేయడం వల్ల మీకు మేలు కలిగే అవకాశం. మీనరాశి వారి భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఉంటుంది. దానివల్ల ఇబ్బంది, ధన నష్టం ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా కొంచెం పై అధికారులతో ఇబ్బందులు ఉండే అవకాశం. మాట్లాడే విధానం కొంచెం జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలుగా అనుకూలం. తదియా శనివారం కూడా అన్ని కార్యాలకి రోజు అనుకూలం. ఈ రోజు నుండి కూడా శుభముహూర్తాలు, శుభకార్యాలు కూడా ఈ నెలాఖరు 31వ తేదీ వరకు అన్ని కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు నుండి కూడా ఆచరించుకోవచ్చు అని మీకు తెలియజేస్తూ ఉన్నాం.